ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము ప్రేమ అను ఆయుధము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లకూడదు, లేక మనలను జయింపకూడదనినచో మనకు విరోధముగా రూపింపబడిన ఆయుధముల కంటెను మన యొద్ద మరి గొప్ప శక్తివంతమైన ఆయుధము ఉండవలెను. ఈ ఆయుధం ఏమిటి? అదే దేవుని యొక్క ప్రేమ. క్షమించినట్టి ప్రేమతో మనము మన శత్రువులను ప్రేమించుటకు నేర్చుకున్నప్పుడు మనలో ఉన్న పరలోకపు ప్రేమ మనకు విరోధముగా వచ్చుచున్న అంధకార శక్తులన్నిటినీ జయింపగలగనిదిగా ఉండును. అగ్ని బాణములతో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము పాటు అనేక ఆయుధములను మన విరోధి అయిన అపవాది కలిగి ఉండవచ్చును. పరమగీతములో సవాలు చేయు మాటలు చూడుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. పరమగీతములు 8వ అధ్యాయము 7వ వచనము. అగాధ సముద్ర జలము అనగా మనకు విరోధముగా లేచు తిరస్కారములు, తగ్గింపబడుట, అన్యాయముగా నేరము మోపబడుట, ద్వేషింపబడుట, హింసింపబడుట మొదలగు వాటిని సూచించుచున్నది. మనము శాశ్వతమైనదియు మార్పు లేనిదియునైన కల్వరి ప్రేమతో నింపబడినప్పుడు ఈ ఆయుధములన్నీయు లేక శోధనలన్నీయు అగ్ని ఎదుట ఉండు గడ్డి వలె ఉండునటలో ఎట్టి సందేహము లేదు. ప్రేమ మరణమంత బలవంతమైనది. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనము. గూఢముగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క ప్రేమ మరణము కంటే బలమైనదిగా తెలియబడుచున్నది. మరణమే మన కడపటి శత్రువు. దేవుని యొక్క ప్రేమ ద్వారా కడపటి శత్రువుకు మరణమును గెలుచుటకు సాధ్యమైన ఎడల నిశ్చయముగా తక్కిన శత్రువులందరినీ, ఆయుధములన్నిటినీ దేవుని ప్రేమ చేత చాలా సులభముగా జయించవచ్చును. ఒకవేళ ఈ దినమున శత్రువు యొక్క అనేక ఆయుధములు మిమ్మను చుట్టుముట్టి ఉండవచ్చును. పవిత్రమైన కల్వరి ప్రేమ చేత నింపబడుటయే ఈ శోధనలను లేక కలవరములను గెలిచి మనము అత్యధిక జయము పొందుటకైన ఏకైక మార్గము. మిమ్మను అవమానపరచువారిని, హీనపరచువారిని, హింసించువారిని, విసర్జించువారిని, తృణీకరించువారిని, మోసగించువారిని, మీ యొక్క ధనమును సామాగ్రిని అపహరించువారిని మీరు ప్రేమించగలుగుచున్నారా? అలాగైనచో మీరు అత్యధిక విజయము పొందియున్నారు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.